కేంద్రంలో మోదీ సర్కారు వేగంగా అడుగులేస్తుంది. డీలిమిటేషన్కి అంతా సిద్ధం చేస్తుంది. ఈ నెల 16వ తారీఖు నుంచే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకి ముహూర్తం కూడా పెట్టేసింది. మహిళా రిజర్వేషన్ల అమలు పేరుతో డీలిమిటేషన్కి రంగం సిద్ధం చేస్తుంది. దీని మీద విపక్షాలు కొంత సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పటికీ కూడా రాజ్యాంగ సవరణ అనివార్యమేనా అనే మాట వినిపిస్తోంది. నిజంగా డీలిమిటేషన్కి రాజ్యాంగ సవరణ చేసేలా పార్లమెంటు ఆమోదం పొందితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తప్పవు అని చెప్పొచ్చు. 2002లో మొదలై 2008లో ముగిసిన డీలిమిటేషన్ ప్రక్రియకి ఇప్పుడు జరగబోతున్న డీలిమిటేషన్ ప్రక్రియకి ఎక్కడ పొంతన పోలిక ఉండదు. 2008 వరకు జరిగినటువంటి డీలిమిటేషన్లో నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. ఉన్న నియోజకవర్గాల్ని అటు ఇటు సర్దుబాటు చేశారు. ఒక మండలం అటు ఒక మండలం ఇటు అన్నట్టుగా సాగడంతో పెద్ద అనూహ్య మార్పులైతే జరగలేదు. కానీ ఇప్పుడు జరగబోతున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ఒకేసారి 50% నియోజకవర్గాలు పెరుగుతాయి. దాంతో నియోజకవర్గాల స్వరూపమే ఆమూలాగ్రం మారిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా అందులో మళ్ళీ 33% మహిళా రిజర్వేషన్ సీట్లు కూడా రాబోతున్నటువంటి తరుణంలో నాయకత్వంలో ఒక్కసారిగా పెను మార్పులు కూడా ఖాయమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా డీలిమిటేషన్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత సానుకూలంగా, విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి అనేక రకాల చిక్కులు తీసుకొచ్చే సమస్యగా మారుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఇది మింగుడు పడని వ్యవహారంగా మారుతోంది. డీలిమిటేషన్ నిజంగా జరిగితే వైఎస్ఆర్సీపీకి అనేక చోట్ల ఉక్కపోత తప్పకపోవచ్చు అనే మాట బలంగా వినిపిస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మొత్తంగా దాదాపు 1.5 నుంచి 2 ఏళ్ల సమయం పట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే వచ్చే ఎన్నికలకు కొద్ది కాలం ముంగిట మాత్రమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా ముగిసేదానికి అవకాశం ఉంటుంది. అంటే స్వల్ప వ్యవధిలోనే ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసి కొత్త నియోజకవర్గాలు సిద్ధమయ్యి ఆ తర్వాత ఏడాది తిరిగేలోగా ఎన్నికలు వచ్చేసే అవకాశం ఉంటుంది. అలా తక్కువ కాలంలోనే ఎన్నికలకు సిద్ధం కావాలంటే విపక్షానికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలా, ఆ నాయకత్వం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉండాలా. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలు కూడా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారేదానికి సానుకూలత కనిపించాలి. ఇలాంటి అనేక పరిణామాల మధ్య ఈసారి డీలిమిటేషన్ వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద సమస్యగా మారేదానికి ఆస్కారం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారంగా చాలా చోట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు, నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేతలు ఎవరు అన్నదానికన్నా రాష్ట్రంలో సీఎంగా ఎవరుండాలి అన్నదాని మీదే ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్న తరుణంలో అటు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఇటు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ఎవరికి అధికారం కట్టబెట్టాలి అన్నదే ప్రజలకు ప్రధానమైనటువంటి అంశంగా మారిన తరుణంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటికీ, నియోజకవర్గాల్లో నాయకత్వం సర్దుబాటు విషయంలో అనేక రకాల సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించగల అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉంటుంది అని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. అయినప్పటికీ అంతో ఎంతో మేర నియోజకవర్గాల్లో నాయకత్వం అత్యంత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని పట్టాలెక్కించేదానికి ముఖ్య భూమిక పోషించాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ తన పార్టీ నాయకత్వాన్ని ఎంత మేరకు సన్నద్ధం చేస్తుంది, ఏ తీరున పార్టీని పూర్తిగా గాడిలో పెట్టగలుగుతుంది, నిజంగా పునర్విభజన జరిగి మహిళా రిజర్వేషన్ల చట్టం సవరణకు ఆమోదం పొందితే ఆ తర్వాత జరిగే పరిణామాల్ని వైఎస్ఆర్సీపీ ఎదుర్కోవడం తగ్గట్టుగా ఎంత మేరకు సన్నద్ధం కాగలుగుతుంది, ఇవన్నీ ఆ పార్టీకి అత్యంత కీలకం. అయితే పునర్విభజన ప్రక్రియ అన్నది సహజంగా అధికార పార్టీకి ఎంతో కొంత మేర మేలు చేసేటువంటి అవకాశం పుష్కలంగా ఉండడం ఖాయం. అలాంటి అడ్వాంటేజ్ని తెలుగుదేశం పార్టీ తనకు పూర్తి అనుకూలంగా మార్చుకోవడానికి తగ్గట్టుగా సన్నద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ ఇంకంబెన్సీ పెరుగుతోంది. ఎమ్మెల్యేల తీరుతో ఓటర్లలో చాలా వ్యతిరేకత ఉంది, ఓటర్లు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకుంటున్నారు అని భావిస్తున్నటువంటి తరుణంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అధికార పార్టీకి అంతో ఎంతో కూటమికి ఏదో మేర మేలు చేసే వ్యవహారంగా మారేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ వీటన్నిటిని అధిగమించడానికి తగ్గట్టుగా రచించే ప్రణాళిక ఏంటి, దాన్ని ఎంత మేరకు ఆచరణలో పెడుతుంది, తద్వారా ఆ పార్టీ ఏ మేరకు
ఈ సమస్యల నుంచి గట్టెక్కగలుగుతుంది. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించబోయేటువంటి ముఖ్య అంశాల్లో ఒకటిగా మనం భావించాల్సి ఉంటుంది.